హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మెంతుకూర వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ ఫ్రై రైస్లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1/4 స్పూన్ ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగువ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. నేను 1/2 కిలో వంకాయలకి ఈ వేపుడు చేస్తున్నాను. దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఈ ఫ్రై చేసుకున్నట్టయితే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టమాటో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో మగ్గడానికి మరి ఎక్కువ టైం ఏమీ పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1/4 స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయల్ని చిరుకులుగా కట్ చేసి వేసుకుని 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి వీటన్నింటినీ ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 కిలో తెల్ల వంకాయలు తీసుకుని నేను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు తెల్ల వంకాయల బదులు నల్ల వంకాయలైనా వేసుకోవచ్చు. ఏ వంకాయ అయినా ఈ ఫ్రై బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ ఇందులో కలిసేలా బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టడం వల్ల వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇలా ఇవి కాస్త మగ్గిన తర్వాత గరిటెతో అటు ఇటు కలుపుకుని ఇప్పుడు 1/2 కిలో వంకాయలకి 100 గ్రాముల మెంతుకూర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఒక 2 కప్పులు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతుకూరను వేసుకోవాలి. మెంతుకూర కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ముందుగానే మెంతుకూర వేసుకుని ఫ్రై చేస్తే ఫ్రై కొంచెం చేదు వస్తుంది. వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మెంతుకూర వేస్తే చేదు లేకుండా కూర రుచి బాగుంటుంది. మెంతుకూర మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో టు మీడియం హీట్లో పెట్టే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వంకాయ ముక్కలు ఉడకవు. చూసారు కదా, ఇలా ఇది మగ్గేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ మెంతుకూరలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై అన్నంలో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.